అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్వల్ తెలుగు వ్లాగ్స్. ఇక పొద్దున్నే స్కూలున్నప్పుడు ఇంట్లో హడావిడిగా ఉంటది గదండీ మనకి అందరికీ కూడా. ఇంకొక పక్కన రైస్ అవి పెట్టేసాను. ఫుడ్ ప్రిపేర్ చేసేసానులెండి ఇక్కడ. ఇంకిక్కడైతే మిల్క్ షేక్ ఇస్తున్నారనమాట. ఇవన్నీ నానబెట్టి ఉంచాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా. ఒక్కొక్కసారి నైట్ నానబెట్టనప్పుడు ఇట్లా అప్పటికప్పుడే మార్నింగ్ లేచినప్పుడు వేడి వేడి పాలల్లో నానబెట్టేస్తాను. ఇక పాప స్కూల్‌కి రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు ఇంకా మిక్సీ పట్టిచ్చేస్తాననమాట. అంజీరు, బాదం, జీడిపప్పు, ఇంకా చియా సీడ్స్ ఇలాంటివన్నీ ఆ దినుసులన్నీ వేసి నానబెట్టి ఉంచుతాననమాట. ఇంకా అలాగే స్వీట్ కోసం అందులో ఖర్జూరాన్ని యాడ్ చేసేస్తానండి. ఇంకా అవిసె గింజలు కూడా కొన్నేస్తానండి. జుట్టుకి వీటికి చాలా మంచిదంటారు కదా! పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్ టెన్షన్‌లో ఉంటారు. తప్పకుండా అవి అందిస్తే అలాంటి మంచి పోషకాలుండేవి ఇస్తే వాళ్ళకి బావుంటది పిల్లలకి. ఒక్క ఎగ్జామ్స్ టైమ్ అనే కాదండి. మామూలుగా కూడా ముఖ్యంగా ఆడపిల్లలకి మంచి ఆహారం అందివ్వాలండి. ఇప్పటి నుంచే మనము. అయితే ఇంకా పాప స్కూల్‌కి బయలుదేరి వెళ్ళిపోయింది. ఇంక ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అదే అనమాట పాపకి. బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చేసాను. ఇంకా ఒక్కొక్కసారి తనకి వద్దు అనుకున్నప్పుడు అంటే రోజు అదే ఉంటే కూడా బోర్ అవుతుంటది కాబట్టి, ఒక్కొక్కసారి దాన్ని ఈవినింగ్ షిఫ్ట్ చేసేస్తుంటాననమాట. పొద్దున్నే ఎప్పుడైనా ఇడ్లీ, దోస ఇలాంటివి కూడా చేసి పెడతాను. అప్పుడప్పుడు పూరి కూడా ఇస్తుంటాను. ఇంకా తనకి బాక్స్‌లోకి ఆ రోజు పొటాటో ఫ్రై పెట్టేసి పంపించేసాను. ఇంక ఇక్కడైతే ఇవాళ పెద్ద చుక్కళ్ళున్నాయన్నమాట. నిండుగా గింజలతో బావున్నాయి. మొన్న ఆహ్, సో, రథసప్తమి రోజు తెప్పించుకున్నాను. ఆ రోజు ఫ్రై చేశాను. ఇంకా అన్నం కొన్ని మిగిలుంటే ఇంకా వాటితో తీగూరలాగా చేస్తున్నానండి. తీగూర అంటే అది అల్లం వెల్లుల్లి పేస్టు అవి వేసి చేస్తే మేము తీగూర అంటాము మా సైడు. ఇంక వీటిల్లో ఒక ఉల్లగడ్డ, ఇంకా మెంతాకు ఉంటే గూడా యాడ్ జేసుకుంటే బావుంటాయి. 3 కాంబినేషన్‌లో ఆ రోజైతే మెంతాకు అవైలబుల్‌గా లేదు. ఇంకా వీటితోనే ఈ 2 కాంబినేషన్‌లో వండాను. చాలా బావుంటది టేస్టీగా. నేనైతే తెలంగాణ సైడ్ అక్కడ నేర్చుకున్నాను ఆ వంటకం. ఇంకది ఇప్పుడు కూడా అవుంటే అందుబాటులో ఇవి 2 కలిపి వండుతా ఉంటాననమాట. ఇంట్లో వాళ్ళు గూడా ఇష్టంగా తింటారు. ఇంకా అలాగే సైడ్‌కి ఇంకా ఎగ్స్ గూడా బాయిల్ చేసి పెట్టేస్తాననమాట. చాలా బావుంటది ఇట్లాగా. ఏం లేదు ఆయిల్ వేసేసి పోపు దినుసులు, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసేసాక ఇవి పచ్చివే ఉడకబెట్టక్కర్లేదనమాట. పెద్ద చిక్కుళ్ళు గింజలతో సహా అన్నీ నీట్‌గా వాష్ చేసుకొని అందులో వేసేసి మగ్గించేసుకోవడమే. ఇంకాస్త అవి అలా వేపుకున్నాక పొటాటో ఉల్లగడ్డ గూడా పెద్దది ఒకటి యాడ్ చేశాననమాట అక్కడ. ఇంకా కాస్త అవి మునిగే వరకు ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసి మునిగే వరకు నీళ్ళు పోసేసి పెట్టేశాను. ఇంకా చిన్న మంట మీద పెడితే చక్కగా నీట్‌గా ఉడికిపోతాయి. ఇంకా ఆ కర్రీ రెడీ అవుతుంది. ఇంక ఇదిగోండి మన గోంగూర పచ్చడి. నిన్న వీడియోలో చూపించాను కదా! ఇక గోంగూర పచ్చడి రెడీగా ఉంది ఒక ముద్దలోకి. బావుంటది. స్టార్టింగ్ అయితే రోజు వేసుకుంటాను నేను. తర్వాత అది హ్మ్. అప్పుడప్పుడు వేసుకుంటా వస్తాననమాట. ఇక మార్నింగు పాప వరకే వండుతానండి. ఎందుకంటే, ఇంకా మేము తినేసరికి కొంచెం లేట్ అవుద్ది, చల్లగా అయిపోద్దని చెప్పి, ఇక తినే ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందర అలా వండుతాననమాట. ఇంకిప్పుడు మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైమ్ కుక్ చేస్తున్నాను. పాప వెళ్ళాక ఫ్రెష్ అయ్యొచ్చి దీపం పెట్టుకొని, అప్పుడు స్టార్ట్ చేసుకుంటాను. ఈ మధ్య ఒకేసారి లంచ్ చేసేస్తున్నాననమాట. మార్నింగ్ టిఫిన్ చేయకుండా. ఇక ఒకేసారి అంటే ఇంకా 11:30 కల్లా తినేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ 5:30 లోపల డిన్నర్ కంప్లీట్ జేసేస్తున్నాననమాట. మామూలుగా కూడా 6 కల్లా తినేయటం అలవాటు నాకు. ఈ మధ్య కొంచెం టైం ఫాలో అవుతున్నాను. కొంచెం ఇవి విండోస్ టైమింగ్ పెట్టుకొని చేస్తున్నాననమాట. బాగా వెయిట్ వచ్చేస్తున్నానండి. థైరాయిడ్ వల్ల అనుకుంటా బహుశా. మేడం దగ్గరికెళ్ళాలంటే భయమేస్తుంది. అరుస్తారేమో ఈసారి కనీసం కొంచెమైనా తగ్గి ఎళ్ళాలి కదా! అని చెప్పి. చాలా రకాలు ఇంతకుముందు డైటింగ్‌లని అవి ఇవి చేసి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయండి నాకు. అందుకని భయమనమాట. పిచ్చి పిచ్చి డైటింగ్స్ అవన్నీ చేయను. ఏదో కాస్తైనా కొంచెం మనం తీసుకునే ఆహారమే తింటూ, ఇట్లా ఈ టైం ప్రకారం తింటే మాత్రం రిజల్ట్ అయితే ఉంటదండి. నాకంటే కొంచెం ఈ థైరాయిడ్ వల్ల నా శరీర తత్వం వల్ల కొంచెం తక్కువ రిజల్ట్ వస్తది కానీ, చాలా మందికి మంచిగా రిజల్ట్ అయితే కనిపిస్తది ఇందులో. ఒకప్పుడు నేను కూడా ఇందులో మంచి రిజల్ట్ చూసాననమాట. ఇక మళ్ళీ ఇప్పుడు ఒక 5 డేస్ నుంచి స్టార్ట్ చేసున్నా. నేను కరెక్ట్‌గా ఫాలో అయినప్పుడు మీతో షేర్ చేసుకుందాంలే అని చెప్పి, నేనింకా వీడియోస్‌లో ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే నా టైం ఎలా తప్పిపోతుందంటే మార్నింగు టీని బ్రేక్ చేసేసానండి. ఒకేసారి మధ్యలో తాగుతున్నాననమాట ఈవినింగు. ఒక్కసారైనా తాగకపోతే మళ్ళీ నాకు హెడేక్ వచ్చేసిద్దనమాట. అయితే నా ప్రాబ్లమ్ వల్ల ఏంటంటే, ఒక్ మార్నింగ్ నేను యోగా క్లాస్ అటెండ్ అయితే, ఈ టైం కరెక్ట్‌గా నాకు సరిపోతుంది. ఒకవేళ మార్నింగ్ యోగా అటెండ్ అవ్వకుండా ఈవినింగ్ అవ్వాల్సొచ్చినప్పుడు ఈవినింగ్ 5కి ఫుడ్ తీసుకుంటే 6:15 క్లాస్ అటెండ్ అవ్వాలి గదా!
అందువల్ల 5కి ఫుడ్ తీసుకోలేకపోతున్నాననమాట. 7:15 తర్వాత నా క్లాస్ అయిపోయాక తీసుకోవాల్సొస్తుంది. అక్కడ టైము ఆహ్, తేడా వచ్చేస్తూ ఉంది. ఇంకట్లా జరుగుతుంది అప్పుడప్పుడు. సరే నేను కరెక్ట్‌గా ఫాలో అయ్యి నాకు రిజల్ట్ వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుందాం. మీకు కొంచెం ఏదన్నా యూజ్ అవుతదేమో అనుకోని చెప్పలేదనమాట ఇన్ని రోజులు. ఇక ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేసేసాక ఇంక నాకు వీడియోకి వాయిస్ ఇచ్చే వర్క్ ఉన్నిందనమాట. ఇంక అదంతా చేసేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యాను. ఇంక ఈవినింగు పాపొచ్చే టైం అయిపోతుంది. ఇంక ఈ గ్యాప్‌లో నేను టీ తాగేసి, ఇంకా పాపొచ్చేసరికి ఇంక ఇలా ఒక స్వీట్ లాగా ఈ రెసిపీ తయారు చేస్తున్నానండి. ఇది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్‌లో తప్పకుండా చెప్పాలి నాతో. ఎందుకంటే కొన్ని ప్లేసెస్‌లో చేసుకుంటారో లేదో తెలీదు. ఇటు మా ప్రాంతంలో అయితే చేసుకుంటారు. అరిసెలు ఇంట్లో ఉన్నప్పుడు అరిసెల పప్పు అంటామనమాట దీన్ని. పెసరపప్పు కాస్త అట్లా వేయించుకొని లైట్‌గా నీట్‌గా వాష్ చేసేసుకొని వాటర్‌లో ఉడకబెట్టుకుంటున్నాను అక్కడ ఒక పక్కన. ఇట్లా ఈ అరిసెలు ముక్కలు ముక్కలుగా చేసి అందులో వేసుకుంటే చాలా బావుంటది. చూపిస్తాను నేనెలా చేస్తానో. అయితే అమ్మ వాళ్ళు ఇందులోనే లడ్డులు ఇవన్నీ కూడా వేసి ముద్దలు కట్టేవాళ్ళని చెప్తదమ్మ. నాకేంటంటే ఓన్లీ అరిసెల వరకే చేస్తాను. పాప అవన్నీ వేస్తే ఇష్టపడదనమాట. కానీ ఇవన్నీ మంచి బలమైన ఆహారం అండి. ఇప్పుడు పెసరపప్పులో మంచిగా మనకి ప్రోటీన్, ఫైబర్ 2 వచ్చేస్తాయి. మంచిగా నెయ్యి యాడ్ చేస్తాను ఇందులో కాస్త. మన ఇంట్లో చేసిన నెయ్యి. ఇంకా అరిసెలంటే చక్కగా మనం రైసు, బెల్లం వీటితో చేసినవే కదా! అన్నీ బలమైన ఆహారం అనమాట. మన పెద్దలు పాతకాలంలో పెట్టిన ఈ ఆహార పదార్థాలన్నీ కూడా కాస్త కూస్త మన శరీరానికి మంచి చేసేవే ఉంటాయి కదండీ! ఇంక ఇక్కడ పాప వరకే చేస్తున్నాను. ఇంకిక్కడ పెసరపప్పు కాస్త ఉడికిపోయాక అయితే అచ్చం అరిసెలొక్కటే వేసేస్తే స్వీట్ సరిపోదండి. ఒక 4 బెల్లం ముక్కలు యాడ్ చేసుకుంటే ఏంటంటే కాస్త తియ్యగా బావుంటది. అచ్చం మనం అరిసెలొక్కటే వేసామనుకోండి, ఆ పప్పు డామినేట్ జేసి చప్పగా అయిపోతాయనమాట. అందువల్ల ఒక చిన్నవి 4 ముక్కలేసానక్కడ. బెల్లం వేయగానే అది మెల్ట్ అయిపోయింది ఆ వేడికి. తర్వాత ఈ అరిసె ముక్కలు కలుపుతున్నాను. కలపగానే అరిసె ముక్కలు ఒక్కసారి పప్పులోకి అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి వెంటనే. మరీ మెత్తబడిపోయి స్మాష్ అయిపోకూడదు. కాస్త ముక్క ముక్కగా ఉండాలి. ఇంకిప్పుడు ఫైనల్‌గా చివరగా మన ఇంట్లో కాచిన కమ్మటి నెయ్యిని యాడ్ చేస్తున్నానిక్కడ. ఎంత బావుంటదండి ఈ రెసిపీ. తెలియని వాళ్ళు చూస్తుంటే తప్పకుండా తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి. మీరు తినండి. చాలా బావుంటది. మన పెద్దలు పెట్టిన ఈ ఆహార పదార్థాలన్నీ, అన్నీ మనకు మంచి చేసేవేనండి. మనమే ఇప్పుడు జనరేషన్ అన్నీ పిచ్చి పిచ్చి ఆహార పదార్థాల వైపు పరిగెడుతున్నారు. కుర్కురే ప్యాకెట్లని, లేసు ప్యాకెట్లని ఇలాంటివి చేసి పెడితే పిల్లలకు గూడా మన పాత వంటకాలు అందించిన వాళ్ళమవుతాము. అలాగే వీటిలో ఏముంది చెప్పండి? అన్నీ మంచి చేసేవే కదా! ఆహార పదార్థాలన్నీ కూడా ఇందులో యాడ్ చేసినవన్నీ కూడా. పాపైతే చాలా ఇష్టంగా తింటదండి. ఈ అరిసెలున్నన్ని రోజులు ఆల్మోస్ట్ ఆమెకి ఈవినింగ్ స్నాక్ కింద ఇదే ఇచ్చేస్తా ఉంటాను. ఇంక తనకి ఫుడ్ పెట్టేసాను. తినేసాక తను కాసేపు చదువుకుంటది పైకి వెళ్ళిపోయి. ఇక నేను కూడా నాకు ఆ రోజు యోగా క్లాసు ఈవినింగే అటెండ్ అయ్యాననమాట. ఇంక ఈవినింగ్ నేను యోగా చేసేసుకున్నాను. ఆ టైంలో నాకు వీడియో తీయడానికి ఇంక పాప కిందుంది ఇంక పిలవలేదు. నా ఫోన్‌ని ట్రైపాడ్‌కి ఉన్నాననమాట. ఇంక అందువల్ల షూట్ చేయలేకపోయాను. ఇంకా తప్పకుండా ఇప్పుడు నేను వెళ్ళే పని నా కోసమే కేటాయించుకుంటానండి. బట్టలు వేసేస్తాను మిషన్‌కి. 1 అవర్ దాకా ఇక్కడే పైన తిరుగుతా ఉంటాననమాట కాసేపు. అంటే ఇది వాకింగ్ అని చెప్పను. నార్మల్‌గా అంటే మరీ స్పీడ్‌గా ప్రొఫెషనల్ వాకింగ్ లాగా ఏం తిరగను. నార్మల్‌గా తిరుగుతాను. కాసేపు అమ్మతో మాట్లాడేశాక నాతో నేను మాట్లాడుకుంటాను కాసేపు. మీరు నవ్వుతారేమో! నిజమండి. కొన్ని కొన్ని మనం బయటికి చెప్పలేనివి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో కొన్ని సిట్యుయేషన్స్ ఎదుర్కొనేటప్పుడు, అలాంటప్పుడు నేనిది ఫాలో అవుతా ఉంటాను. ఈ టైం అంతా కూడా కేవలం నా కోసమే కేటాయించుకుంటాననమాట. ప్రశాంతంగా బయట ఓపెన్ ప్లేస్‌లో ఖచ్చితంగా ప్రతిరోజు చేసే పని ఇదనమాట నేను. ఇదే టైంలో ఆ బట్టలయిపోయే లోపల అట్లా తిరుగుతూ మధ్య మధ్యలో 1 లీటర్ వాటర్ తీసుకొచ్చుకుంటానండి. 1 లీటర్ కంప్లీట్‌గా తాగేస్తాననమాట కిందకి వెళ్ళే లోపల. ఇక నైట్‌కి ఇంకా తాగను. అక్కడికి ఎండ్ చేసేస్తాను. 8, 8:30 కల్లా వాటర్ తాగడం ఆపేస్తాననమాట. అక్కడ బాటిల్ పెట్టుకోనున్నాను గమనించారా? ఇంక ఈరోజు ఏంటి ఈ వీడియో అంతా నా డే ఇన్ మై లైఫ్ మీకు చూపిస్తున్నట్టు అయిపోయింది. అనుకోకుండా ఇది నేను ఇట్లాగే చేయాలి అనుకోలేదు ఈ వీడియోని. అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అలా అయిందనమాట ఆ రోజు వీడియో. చాలా బావుంటది పైన అలా తిరుగుతూ. ఆ రోజు చందమామ గూడా ఉన్నాడు. అంటే ఫుల్ మూన్ అవ్వలేదింకా. మీకు కూడా చూపిస్తాను. ఈ మొక్కలకి కూడా అదే టైంలో వాటర్ పోసేస్తానండి. వీటికేంటంటే ఒక 2 డేస్‌కొకసారి పోసినా సరిపోద్ది. మధ్యలో కొంచెం వేలాడుతుంది. ఒకటి ఊడిపోయినట్టుందక్కడ. వేరేవి తీసుకొచ్చి పెట్టాలి కొన్ని మొక్కలు. ఇంకిట్లా టైమ్ స్పెండ్ చేస్తాను.
అదండి ఇవాల్టి వీడియో. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి. థాంక్ యూ.